ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 16. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. యోహాను సువార్త 15:9. చాలా గృహములలో క్రీస్తు ఈ ఇంటికి శిరస్సు. ప్రతి భోజనమునకు ఆయన అదృశ్యమైన అతిథి. ప్రతి సంభాషణను ఆయన మౌనముగా ఆలకించును అను మాటలను పట్టములో పెట్టి గోడ మీద వేలాడగట్టుదురు. అయితే ఆ గోడ మీద మాత్రమే ఆయన శిరస్సుగానుండును గాని నిజముగా ఇంటిలోని భార్యయే ఆ గృహమునకు శిరస్సుగానుండును. భర్త సంపాదించును, భార్య ఆధిపత్యం వహించును. ఇంటి తీర్మానములన్నీ భార్యయే చేయును. ఇట్టి గృహము సంతోషముగానుండదు. ప్రభువైన యేసు ప్రతి సంతోషకరమైన గృహమునకు శిరస్సుగానుండును. మన కార్యములన్నింటిలో, ఏర్పాట్లన్నింటిలో ప్రభువే శిరస్సుగా నుండవలెను. క్రైస్తవులు కూడా ప్రభువును శిరస్సుగా నుంచినప్పటికీ వారి జీవితములు ఆయన రాజరికమును చూపించవు. అనేక పతనములను అనుభవించిన తర్వాతనే వారు ఆయనను ప్రభువుగాను రాజుగాను ఎరుగుదురు. 2 సంవత్సరముల పాటు నేను కూడా దినమంతయు బైబిల్ చదువుచు, గంటల కొలది ప్రార్థన వాక్యధ్యానములో గడుపుచు, ప్రతి కూటమునకు హాజరగుచు, లోక స్నేహములను విసర్జించినప్పటికీ జీవితములో ఆయన శక్తిని అనుభవించలేక ప్రయాసపడితిని. ఏదో కొదవ కలిగి జయించు జీవితము లేనివాడనుగానుంటిని. ఒక రాత్రి ప్రభువు నన్ను సంధించి నాతో ఇట్లనెను, భక్త సింగ్, నీ పాపములు ఎట్లు క్షమించబడినవో చెప్పుమనెను. అందుకు నేను, ప్రభువా, నేను ఘోర పాపినని ఎరిగితిని. నీవు నా పాపములకై చనిపోతివని నమ్మితిని. ఇట్లు నా పాపములు క్షమించబడినవి అని జవాబిచ్చితిని. అందుకు ప్రభువు, నీవు లోకములోనున్న బలహీనులలో అతి బలహీనుడవనియు, నీ శరీరముపై నీకు ఏ శక్తి లేదనియు నీవెరుగుదువా అనెను. తక్షణమే నేను ఆయన శక్తిని గ్రహించి ప్రతి చిన్న విషయమునకు ప్రభువునొద్ద విచారించవలెనను రహస్యమును గ్రహించితిని. చిన్న బిడ్డ తల్లిపైన ఆధారపడినట్లు నేనును జ్ఞానము, తెలివి, బలముల కొరకు ప్రభువుపై ఆధారపడుటకు నేర్చుకొంటిని. చిన్న బిడ్డ తల్లిపై ఆధారపడినట్లు మనము కూడా ప్రతి స్వల్ప విషయమునకు ఆయనపై ఆధారపడుటకు నేర్చుకొనవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.